ఎన్నికలకు ముందు నుంచి ఇప్పటి వరకు కూడా బీఆర్ఎస్ బీజేపీ విలీనం అనే వార్తలు తరచూ చూస్తూ ఉన్నాం. రీసెంట్గా రేవంత్ రెడ్డి చాలా సెన్సేషనల్ కామెంట్ చేశారు సార్. భారతీయ జనతా పార్టీలో బీఆర్ఎస్ని కలిపేసిన తర్వాత కేసీఆర్కు గవర్నర్ పదవి, కేటీఆర్కు కేంద్ర మంత్రి పదవి, అసెంబ్లీ పక్ష నేతగా ప్రతిపక్ష నాయకుడిగా హరీష్ రావు, ఇలా కవితకు బెయిల్ వస్తుంది, రాజ్యసభ సీటు కూడా వస్తుంది అని చెప్పేసి. సో దీనికి వెంటనే బీఆర్ఎస్ నాయకులు కూడా బండి సంజయ్ అండ్ ఈటెల రాజేందర్ వీళ్ళిద్దరు కూడా రియాక్ట్ అయ్యారు. కాంగ్రెస్లోనే బీఆర్ఎస్ విలీనం అవుతుంది, కేసీఆర్కు ఏఐసీసీ పదవి ఇస్తారు అంటూ బండి సంజయ్ సెటైరిక్గా కామెంట్ చేస్తే అసలు భారతీయ జనతా పార్టీలో ఇటువంటి చర్చే జరగలేదు, ఇదంతా ఊహాజనితం అని చెప్పి ఈటెల రాజేందర్ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సో బీఆర్ఎస్ కేంద్రంగా బీజేపీ అండ్ కాంగ్రెస్ నాయకులు చేస్తున్న కామెంట్స్, దీని చుట్టూ జరుగుతున్న రాజకీయం, ఎందుకు పదే పదే ఇటువంటి ప్రచారం జరుగుతుంది? అంటే బీఆర్ఎస్లో ఒక చర్చ జరిగిన మాట నిజం, బీజేపీ పట్ల ఏ రకమైన వైఖరి తీసుకోవాలి అని. సో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక బీజేపీ పట్ల ఏ వైఖరి తీసుకోవాలి, సో రెండు రకాల వాదనలు ముందుకొచ్చాయి. ఒకటి బీజేపీ పట్ల స్నేహపూర్వకంగా ఉండాలి, ఇప్పుడు బీజేపీ ప్రధాన ప్రత్యర్థి కాదు కదా అని. రెండవది బీజేపీ కాంగ్రెస్ల పైన పోరాడాలని. నాకు తెలిసినంత వరకు బీజేపీ పట్ల కాస్త మెతక వైఖరి అనుసరించాలన్నదే బీఆర్ఎస్ వైఖరి. సో అయితే ఆ మెతక వైఖరి ఎక్కడి దాకా పోవాలి, పొత్తు పెట్టుకోవాలా, ఒకానొక దశలో ఎక్కడో ఒక చోట విలీనమని చర్చ జరిగి ఉంటేనే ఇంతకాలం ఈ డిస్కషన్ అంతా నడుస్తుంది. అయితే ఒక రాజకీయ పార్టీ, అందులో 10 ఏళ్ళు రాష్ట్రాన్ని పాలించిన పార్టీ, ఇప్పటికీ కూడా బేస్ ఉన్న పార్టీ, ఇప్పటికిప్పుడు పోయి ఇంకో పార్టీలో విలీనమవుతుందని నేనైతే అనుకోను. సో అది బీఆర్ఎస్ ఇంకా పూర్తిగా బలహీనపడితే ఏం జరుగుతుందో రాజకీయాల్లో ఎవరమో చెప్పలేము. సో ప్రజారాజ్యం 18 సీట్లు తెచ్చుకున్న రోజు విలీనమవుతుంది ఆ పార్టీ అని మనం ఎవరూ ఊహించలేదు కదా. సో అందువల్ల రాజకీయాల్లో ఏం జరుగుతుందో ఊహించలేం. కానీ ఈ రోజున్న రాజకీయ పరిస్థితుల్లో బీఆర్ఎస్ విలీనమయ్యేటువంటి వాతావరణం ఉందని నేను అనుకోను. కానీ బీజేపీ పట్ల కాస్త మెతక వైఖరి అనుసరించే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే రాష్ట్రంలో గతంలో మనం ఆంధ్రప్రదేశ్లో టీడీపీ వైసీపీల స్వభావం చూసాం, ఒడిస్సాలో బిజు జనతాదళ స్వభావం చూసాం. సో నాన్ ఎన్డీఏ నాన్ ఇండియా కూటమి పక్షాలని చేసిన పనిది. అయితే ఇటీవల ఎన్నికలు అన్నీ దెబ్బతిన్నాయి. బిజు జనతాదళ, వైఎస్ఆర్ కాంగ్రెస్, తెలుగుదేశం, బీఆర్ఎస్, ఏఐఏడీఎంకే, ఈ పార్టీలన్నీ అటు ఎన్డీఏలో లేక ఇటు ఇండియా కూటమిలో లేక పార్టీలన్నీ దెబ్బతిన్నాయి. ఈ దెబ్బతిన్న తర్వాత బీఆర్ఎస్లో ఈ డైలమా అనేది ఖచ్చితంగా ముందుకు వచ్చింది, ఏం చేయాలి. ఎందుకంటే బీఆర్ఎస్ ఓటింగ్ ఏమో బీజేపీకి వెళ్ళిపోతుంది, బీఆర్ఎస్ నాయకులేమో కాంగ్రెస్లో చేరుతున్నారు. అసలు బీఆర్ఎస్ ఉనికి అస్తిత్వం ఏంటి? ఒకవైపు ఏమో కేసులు టైటన్ అవుతున్నాయి, ఢిల్లీ లిక్కర్ స్కామ్ లాంటిది కవిత చుట్టూ ఉంది. రాష్ట్రంలో కూడా ఇంకా కొన్ని రోజుల్లో ఏ కేసులు రాష్ట్ర ప్రభుత్వం వైపు నుంచి కూడా వస్తాయో తెలియదు. ఈ గందరగోళంలో ఫ్యూచర్ కోర్స్ ఆఫ్ యాక్షన్ ఏంటి అనేది బీఆర్ఎస్లో ఉన్న ఆందోళన మాత్రం నిజం. ఆ ఆందోళన రకరకాల రూపాల్లో రాజకీయ డిబేట్లో, డిస్కోర్స్లో రిఫ్లెక్ట్ అవుతుంది. ఇక బీఆర్ఎస్ని ఎందుకు టార్గెట్ చేస్తున్నారంటే రాష్ట్రంలో బీఆర్ఎస్ పట్ల ఉన్న భారీ వ్యతిరేకతే కాంగ్రెస్ని గెలిపించింది, బీజేపీని ఆ స్థాయికి తీసుకొచ్చింది. ఉప ఎన్నికల నుంచి మనం చూస్తున్నాం యాంటీ బీఆర్ఎస్ సెంటిమెంట్. అందుకే బీఆర్ఎస్ బలం కన్సిస్టెంట్గా పడిపోతుంది. 2018తో పోలిస్తే 2023లో ఒక 10% పడిపోయింది, 2023తో పోలిస్తే 24లో మరో 20% పడిపోయింది. సో ఇప్పుడు స్థానిక సంస్థల్లో ఆ పార్టీ పుంజుకోవడం కాంగ్రెస్కి ఇష్టం లేదు, బీజేపీకి ఇష్టం లేదు. అందువల్ల స్థానిక సంస్థల్లో బీఆర్ఎస్ పుంజుకునే అవకాశం ఉంటుంది కనుక బీఆర్ఎస్ బీజేపీల మధ్య అండర్స్టాండింగ్ ఉన్నది అని కాంగ్రెస్ చెప్పదలుచుకుంది, లేదు కాంగ్రెస్ బీఆర్ఎస్ల మధ్యనే అండర్స్టాండింగ్ ఉందని బీజేపీ చెప్పదలుచుకుంది. అందువల్ల బీఆర్ఎస్ను దెబ్బతీయడం ద్వారా అటు కాంగ్రెస్ లాభపడదలుచుకుంది, ఇటు బీజేపీ లాభపడదలుచుకుంది. కానీ అదే సమయంలో బీఆర్ఎస్ ఉండాలనే బహుశా కాంగ్రెస్ కోరుకుంటుంది. కేసీఆర్ చేసిన మిస్టేక్ అదే, బీజేపీ కాంగ్రెస్లు ఉండగా కాంగ్రెస్ను లేకుండా చేద్దామనే ప్రయత్నం చేస్తే తల మీద తెచ్చుకున్నాడు. అందువల్ల కాంగ్రెస్ నాయకత్వం సెన్సిబుల్గా ఆలోచిస్తే బీఆర్ఎస్ బలహీనపడాలని కోరుకోవచ్చు, కానీ బీఆర్ఎస్ ఫీల్డ్లో ఉండాలనే కోరుకుంటుంది. బలహీనపడాలని ఎందుకు కోరుకుంటుంది అంటే బీఆర్ఎస్ బలహీనపడితేనే కొన్ని ఇప్పుడు హైదరాబాద్ లాంటి సిటీ ఉంది, కొన్ని ఏరియాలో కాంగ్రెస్ పార్టీకి పెనట్రేట్ అయ్యే అవకాశం ఉంటుంది.
బీఆర్ఎస్కి చెందిన నాయకులను తీసుకొని. కానీ అదే సమయంలో బీఆర్ఎస్ మొత్తం అదృశ్యం కావాలని కాంగ్రెస్ కోరుకుంటుందని అనుకోరు. ఎందుకంటే ముక్కోన పోటీ ఉన్నప్పుడు అది కాంగ్రెస్కే లాభం. సో అందువల్ల అది ఇటీవల లోక్సభ ఎన్నికలప్పుడు కూడా మనం చూసాం. బీఆర్ఎస్ బాగా బలహీనపడడమే బీజేపీకి 8 సీట్లు రావడానికి కారణమైంది. అందువల్ల కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ దెబ్బతినడం ద్వారా లాభపడాలని చూస్తుంది. అలాగే బీఆర్ఎస్ ప్రజెన్స్ ఉండడం అనేది కాంగ్రెస్ లాభం. సో ఈ కాంటెక్స్ట్లో బీఆర్ఎస్ పై బీజేపీతో కలుస్తుందని చెప్పడం ద్వారా ఒక రకమైన ఒత్తిడి, అంటే బీఆర్ఎస్ బీజేపీలో కలవకుండా ఒత్తిడి తేవడం. ఒకవేళ కలిస్తే ఇంకా మేము ముందే చెప్పాం వాళ్ళిద్దరు ఒక్కటే అని చెప్పడం. ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ బీజేపీ ఒక్కటే అని ప్రచారం చేసి కాంగ్రెస్ లాభపడింది కూడా, బీజేపీ దెబ్బతిన్నది కూడా అక్కడే. అందువల్ల కాంగ్రెస్ రాజకీయ వ్యూహంలో భాగం బీఆర్ఎస్ను పైన ఒత్తిడి తీసుకురావడము, బీజేపీ రాజకీయ వ్యూహం ఆ ఒత్తిడి నుంచి తట్టుకోవడం. సో కాంగ్రెస్ బీఆర్ఎస్తో కలిసాము అంటే బీజేపీకి తమకు నష్టమని బీజేపీలో ఒక నాయకత్వం బలంగా భావిస్తోంది. అందులో బీఆర్ఎస్తో కలవడాన్ని ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించిన వారు స్పందిస్తున్నారు. బండి సంజయ్ కానీ ఈటల రాజేందర్ కానీ బీఆర్ఎస్ను బీజేపీ కలవడాన్ని బహుశా అంగీకరించారు. బండి సంజయ్ ఎట్టి పరిస్థితులు అంగీకరించాడు, ఈటల రాజేందర్ కూడా ఆ పార్టీ నుంచి వచ్చాడు. కానీ బీఆర్ఎస్ బీజేపీ స్నేహాన్ని కోరుకునే వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళు రియాక్ట్ అవుతలేరు బీజేపీలో. అందువల్ల రాజకీయాల్లో ఇలా ఒకరిపైన ఒకరు అందమైన స్క్రిప్టులతో దాడులు చేసుకోవడం సహజం, అది పాలిటిక్స్లో అది రొటీన్గా జరిగేది. సో బండి సంజయ్ కూడా దీని మీద రియాక్ట్ అయ్యారు సార్ రేవంత్ కామెంట్స్ మీద. కవితకు ఇన్నాళ్ళు బెయిల్ రాలేదు, ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కవిత అరెస్ట్ అయ్యారు అని మీరు పెట్టిన, అంటే కేసీఆర్ మీద బీఆర్ఎస్ నాయకుల మీద మీరు చేసిన ఆరోపణలు పెట్టిన కేసుల విషయంలో ఏం జరుగుతోంది? కాళేశ్వరం, డ్రగ్స్, ఫోన్ ట్యాపింగ్ కేసుల్లో కేసీఆర్ కేటీఆర్లను ఎందుకు అరెస్ట్ చేయడం లేదు అని చెప్పి ఆయన కామెంట్ చేస్తూ ఉన్నారు. సో కవిత అరెస్ట్ అయ్యారు కాబట్టి బెయిల్ రావడం లేదు కాబట్టి బీజేపీకి ఈ ఇష్యూకి ఏమీ సంబంధం లేదు అని చెప్పి ఆయన క్లారిటీ ఇచ్చుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు సార్. అండ్ కవిత బెయిల్కి బీజేపీకి సంబంధం లేదు అనేది బండి సంజయ్ ఆరోపణ. కానీ చాలా రాష్ట్రాల్లో జరుగుతున్న తీరు చాలా డిబేట్లలో మీరు క్లియర్గా చెప్పారు. భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడితే ఏం జరుగుతుంది, వన్స్ భారతీయ జనతా పార్టీలో జాయిన్ అయిన తర్వాత లేకపోతే మిత్రపక్షాలుగా ఉన్న తర్వాత వాళ్ళ కేసులు ఏ రకంగా మాఫీ అయిపోతూ ఉన్నాయనే దాని మీద. సో కవిత అరెస్టుకు బీజేపీకి సంబంధం లేదు అనేది బండి సంజయ్ మాట, నిజమంటారా? కవిత అరెస్టుకు బెయిల్కు బీజేపీకి సంబంధం లేకపోతే కాళేశ్వరము, టెలిఫోన్ ట్యాప్ మీద కాంగ్రెస్కు కేసీఆర్ అరెస్ట్కి ఏం సంబంధం ఉంటుంది? సో ఒక దగ్గర సంబంధం ఉంటుంది, ఒక దగ్గర ఉండదా? ఒకవైపు ఏమో కాళేశ్వరము, టెలిఫోన్ ట్యాపింగ్ వీటిపైన ఎందుకు కేసీఆర్ని అరెస్ట్ చేయడం లేదని అడుగుతూ, మరోవైపు కవిత అరెస్టు మాకు సంబంధం లేదంటే ఇదైనా అదైనా చట్టమే తన పని తాను చేసుకోవాలి, కోర్టులు చూసుకోవాలి, పోలీసులు చూసుకోవాలి. రాజకీయ పార్టీలకు సంబంధాలు ఏముంటాయి? దేనికైనా రాజకీయ పార్టీల్లో పార్టీలకు సంబంధం లేకుండా క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ నడుస్తుందని కాదు. కోర్టులు ఫైనల్గా తీర్పులు చెప్తాయి, కానీ కోర్టు ముందు ఇన్వెస్టిగేటింగ్ మెరిటీలు తీసుకొచ్చి పెట్టాల్సింది ఎవరు? ప్రభుత్వ ఏజెన్సీలు లేదా స్వయం ప్రతిపత్తితో నడుస్తున్నామని చెప్పుకొని ప్రభుత్వ పరోక్ష ఇన్ఫ్లుయెన్స్లో నడిచే ఏజెన్సీలే ఇన్వెస్టిగేట్ చేయాలి. అయినా రాజకీయాల్లో ఏ కేసుకి ఏమైంది, ఓటుకు నోటు కేసు ఏమైంది, జగన్మోహన్ రెడ్డి మీద ఉన్న కేసులు ఏమైనాయి, అంతకుముందు రాజశేఖర రెడ్డి టైంలో ఎన్ని ఆరోపణలు విన్నాం, వోక్స్ వ్యాగన్ కేసు అని. సో మనకు మామూలు కేసు కాదు, భూముల కేసులు, వ్యాంపిక్ భూముల కేసులని, అవన్నీ ఎవరికి ఏమైనాయి, ఎక్కడ ఏమైనాయి. అంతకుముందు గోల్ఫ్ కోర్టు ల్యాండ్ ఇచ్చారని చంద్రబాబు నాయుడు పైన ఆరోపణలు. అసలు రాజకీయాల్లో ఇంతమంది ఇన్ని ఆరోపణలు చేసుకున్నారు, ఎవరిపైన ఏ ఆరోపణ, ఏ కేసు ఏమైంది నాకు చెప్పండి. సో అందువల్ల రాజకీయాల్లో ఆరోపణలు ప్రత్యారోపణలు చేసుకుంటూ ఉంటారు. 2G స్పెక్ట్రమ్ కేసులో ఏమైంది, కామన్వెల్త్ కుంభకోణంలో ఏమైంది, ఆదర్శ్ సొసైటీ కేసులో ఏమైంది, ఎక్కడో అక్కడో ఒకటో రెండో ఇట్లా ఢిల్లీ లిక్కర్ స్కామ్ లాంటివి అరెస్టులు అవుతుంటారు. అరెస్టులు అయినాక తర్వాత కూడా మళ్ళీ ఆ కేసు నడుస్తూనే ఉంటుంది. ఇప్పుడు మనీష్ సిసోడియా 15 ఏళ్ళు జైలు ఉన్నాడు, తర్వాత కేసు నడుస్తూనే ఉంటుంది. అందువల్ల 2G కేసు పెట్టుకునే మోడీ అధికారంలోకి వచ్చాడు. ఏం జరిగింది? అందువల్ల కేసులు పెట్టడం వరకే పెట్టినంత మాత్రానే వెంటనే అరెస్టులు వేసి జైల్లో 10 ఏళ్ళు ఉంచడం అనేది అంత సులభం కాదు. దానికి ఆ సాక్ష్యాధారాలను సేకరించాలి, ఆ సాక్ష్యాధారాలని కోర్టు ముందు ప్రజెంట్ చేయాలి, కోర్టులు శిక్ష విధించేలా చేయగలగాలి. అందువల్ల మన పాలిటిక్స్కు క్రిమినల్ జస్టిస్ సిస్టమ్కు ఉన్న నెక్సెస్
ఎవరు కాదనలేదు. అందువల్ల రాజకీయాల్లో అనివార్యంగా ఈ ప్రశ్న వస్తుంది. కవిత బెయిల్ రాలేదంటే బీజేపీకి సంబంధం ఉన్నట్లా లేనట్లా, కవిత అరెస్ట్ అయితే ఉన్నట్లా. ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికల సమయంలో బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటే అన్న ప్రచారానికి బలం చేకూరిందే కవిత అరెస్ట్ కాకపోవడం. సో అందువల్ల రాజకీయాల్లో ప్రతిపక్ష నేతలే అరెస్టులు కావడం, వీటి వల్ల ఒక భావన అభిప్రాయం కలుగుతూ ఉంటుంది. అందువల్ల ఆరోపణలు ప్రత్యారోపణలు చేసుకుంటారు, అవసరమైతే అరెస్టులు అవుతారు, బయటికి వస్తారు. దిస్ ఆల్ పార్ట్ ఆఫ్ పాలిటిక్స్. ఇవన్నీ దేశమంతా చూస్తలేమా? జైల్లో ఉండి కూడా ఎన్నికల్లో గెలుస్తుంటారు. 16 నెలలు జగన్ జైలుకు పెట్టిన ఎన్నికలు గెలవలేదా? ఆ ఆర్జేడీ లాలూ ప్రసాద్ యాదవ్ జైల్లో ఉన్న ఆర్జేడీ గెలవలేదా? హేమంత్ సోరెన్ జైలుకు పోయి రాలేదా? సో రాజకీయాల్లో జైలుకు పోవడము, బెయిల్ మీద రావడము, ఎన్నికల్లో గెలవడము, ఓడడము, ఇదంతా నిరంతర ప్రక్రియ. ఓటుకు నోటు కేసు పెట్టి జైలుకు కేసీఆర్ పంపితే రేవంత్ రెడ్డి సీఎం కాలేదా? అందువల్ల పోతాడేమో కేసీఆర్ కూడా జైలుకు, మళ్ళీ బయటకు వస్తాడు, మళ్ళీ సింపత్తి వస్తుంది కావచ్చు. ఇవన్నీ పాలిటిక్స్లో రొటీన్గా జరిగేవి.